బ్యాక్ టు బ్యాక్ మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి. అసలు హ్మ్. ఎందుకు అవుతున్నాయని? దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ఓకే. ఆర్‌పీఎల్. అంటే వరుసగా ఒక లేడీకి కంటిన్యూగా 3 టైమ్స్ అబార్షన్ అయితే హ్మ్. దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ఓకే. దీనికి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటేంటంటే జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు హ్మ్. బేబీలో. ఇంకొంతమందిలో ఏంటంటే యాప్లా అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అనేవి వాళ్ళ బాడీలో ఉండొచ్చు. ఓకే. సో, ఇవి ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయిన ప్రతిసారి ఈ యాంటీబాడీస్ వల్ల అటాక్ చేస్తుంటాయి. సో, వీటిని గుర్తిస్తే గనక బ్లడ్ టెస్ట్ ద్వారా తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా అవ్వచ్చు. హ్మ్. ఆర్ కొంతమందికి ఒబేసిటీ వల్ల కూడా హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యి యెస్ మ్యామ్. అబార్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమందికి ఈ యూట్రస్‌లో షేప్‌లో తేడాలుంటాయి. సో, ఇలా ఉండాల్సిన యూట్రస్ గనక అది మధ్యలో పార్టిషన్స్ గనక ఉండి ఆర్ యూనికార్నియేట్ యూట్రస్ అంటాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో తేడాలు ఉండడం వల్ల కూడా ఈ రిపీటెడ్ అంటే అబార్షన్స్ షేప్స్‌లో కూడా అవ్వచ్చు. ఉంటాయా మ్యామ్? ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. బై బర్త్ కొంతమందికి ఓకే. యూట్రస్‌లో షేప్స్ తేడా ఉండొచ్చు. ఓకే. సో, అవి స్కానింగ్‌ల ద్వారా గుర్తిస్తే హ్మ్. దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మెనోపాజ్ అనేది 45, 55 మధ్య హ్మ్. ఉంటది. కానీ ఇప్పుడు యెస్. పెళ్లవ్వని వారికి కూడా వస్తుంది మ్యామ్. ఎందుకలా? దాన్ని ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే నార్మల్‌గా మెనోపాజ్ అనేది 45-50 మధ్యలో జరుగుతుంది మన ఇండియన్ హ్మ్. వుమెన్‌లో. యెస్ మ్యామ్. సో, ఇది ఎందుకొస్తుంది అంటే ఓవరీస్‌లో ఎగ్ కౌంట్ తగ్గిపోతూ వెళ్ళి హ్మ్. ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకింక మెన్‌స్ట్రువల్ సైకిల్‌కి అవసరమైనట్టుగా ఆ హార్మోన్స్ అవన్నీ జరగడం ఉండదు. సో, గ్రాడ్యుయల్‌గా వీళ్ళకి మెన్సెస్ ఆగిపోతుంది. ఓకే. కానీ కొంతమందిలో నువ్వు అడిగినట్టు 20 టు 30 ఇయర్స్ మధ్యలో కూడా ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియెంట్ అంటే వీళ్ళు కూడా మెనోపాజ్ వచ్చిన వాళ్ళ కింద వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడం. అంటే ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటదా మ్యామ్ ఏమైనా? ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఎగ్స్‌ని మనం కౌంట్ పెంచలేము. ఓకే. కానీ ఈ హార్మోన్స్ ఏవైతే తగ్గిపోయాయో హ్మ్. ఎగ్ కౌంట్ తగ్గడం వల్ల, ఆ హార్మోన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ బాడీలో కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించొచ్చు. లైక్ హార్ట్ మీద గానీ, ఓకే. బోన్స్ మీద గానీ ఆర్ హార్మోన్ ఇంబాలెన్సెస్. సో, వీటిని మనం మెడిసిన్స్ ద్వారా వీళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ హ్మ్. ఇన్సఫిషియన్సీని కొంతవరకు కరెక్ట్ చేయగలం. For more videos like this, subscribe Big TV channel.